సైబర్ ఫ్రాడ్స్లో ఇది ఒక విచిత్రమైంది. హైదరాబాద్కి చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్కి ఈ నెల 27 ఉదయం 3 మెసేజ్లు వచ్చినాయట. 10:09 నుంచి 10:11 గంటల వ్యవధిలో, అంటే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్లు, 10 లక్షలు ఒకసారి, అంటే మొత్తంగా 1.1 కోట్లు భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడం తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తేరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశాడు. నిమిషాల వ్యవధిలో, అంటే 10.22 గంటల వేళ్లలో 1930 నెంబర్కి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించి సిజిఎన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది. బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి బదిలీ అయిన మొత్తం యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధులను అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధులు డ్రా చేయకుండా పుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి 10:42 గంటల వేళలో ఫోన్కి మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తుల్లో చేసిన 1,10,00,000 రూపాయలు కేవలం 10,000 మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో డ్రా చేసిన బ్యాంక్ ఖాతాను బెంగళూరులోని ఖాతాకు గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీని మీద పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి 1930కి ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇట్లాగా కూడా ఈ మధ్యకాలంలో ఫ్రాడ్స్ కంట్రోల్ చేసేటువంటి ఒక మెకానిజంని ఏర్పాటు చేయడం అన్నటువంటిది మంచి కాన్సెప్ట్.